అండ్ హర్షవర్ధన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి రాగానే అనిల్ గారు నన్ను ఇలా అన్నారు, అంటే తక్కువ మాట్లాడమని. కొన్ని కోట్లాది మంది అభిమానులు మెగాస్టార్ స్పీచ్ కోసం చూస్తున్నారు, నేను కూడా అందులో ఒకడిని. సో తక్కువ టైంలో అనిల్ గారు అలా చెప్పడం తప్పులేదు, ఎందుకంటే మెగాస్టార్ ఎదురుగా నిలబడి మాట్లాడే అవకాశం దొరికినప్పుడు ప్రతి మెగాస్టార్ ఫ్యాన్ కూడా ఏం చేస్తారంటే, సార్ నేను మీకు ఎంత పెద్ద ఫ్యాన్ని, మీ సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను, మీలాగా నేను స్టెప్లు వేస్తాను, డైలాగులు చెప్తాను, ఇలాంటివన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఫ్యాన్స్ రెండు రకాలండి. ఒకటి నేను ఫ్యాన్ అని చెప్పుకునే రకం. రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోరండి, జనమే చెప్తారు వీడు చిరంజీవి ఫ్యాన్ అని. నేను రెండో కేటగిరీ. సో అటువంటి నేను ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న తక్కువ టైంలో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడానికి వచ్చాను. అదేంటంటే, సాధారణంగా ఫ్యాన్స్ అందరూ వాళ్ళు ఎంత పెద్ద ఫ్యాన్లో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, కానీ హర్షవర్ధన్ గారు మన వెంకీ గౌడ ఎంట్రీ ఇస్తున్నారు. వెంకీ గౌడ మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్ అంటే మన తెలుగు సినిమా ప్రేక్షకులకి, తెలుగు సినిమా అభిమానులకి ఒక విమోచన చెప్పాలి. అటువంటి కాంబినేషన్ మనం ఈ పండుగ సందర్భంగా వేరుగా ఎంటర్టైనర్లు ఎంజాయ్ చేశాము. ఈరోజు ఆస్కర్ కాంబినేషన్ వ్యక్తి గౌడ. Welcome audience, welcome to Venki Gowda, Venkatesh garu, audience welcome, thank you so much. And yes, Harshvardhan garu, please continue. టు బి Yeah. ఏంటి వినిపిస్తుందా? సో ఇవాళ నా అభిమానం గురించి చెప్పుకోవడం కాకుండా, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప అభిమాని ఒకరిని నేను చూశాను. ఆ అభిమాని గురించి ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సాక్షాత్ చిరంజీవి గారికి కూడా ఆ అభిమాని గురించి పరిచయం చేద్దాం అన్నదే ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలని చూస్తున్నాను. సో ఒక అభిమాని చేసే పని ఏంటంటే, తమకు ఇష్టమైన నటుడిని ఫాలో అవడం, అనుకరించడం, అనుసరించడం, ఇవన్నీ చేసి వాళ్ళ పేరుని నిలబెట్టే ప్రయత్నం తమ వంతు కృషిగా చేస్తుంటారు. అలాగా నేను చూసిన ఒక అత్యద్భుత అభిమాని, అతన్ని గురించి అంటే నన్ను మించిన అభిమానం లేదని అందరూ అనుకుంటారు, అలా నేను అనుకునేవాడిని. కానీ అతన్ని చూసిన తర్వాత సార్కి వాళ్ళు అతని గురించి పరిచయం చేయాలనిపించింది. ఆ అభిమాని పేరు శివశంకర్ వరప్రసాద్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారికి అతిపెద్ద అభిమాని. ఎలా అంటే, చిరంజీవి అన్న పేరు అమ్మ నాన్న పెట్టింది కాదు, నాన్న మా అమ్మ పెట్టింది కాదు. ఒక దేవుడి కల్లో కనిపించి అతనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరుని సద్వినియోగపరచుకోవడమే కాకుండా నిలబెట్టడానికి విపరీతమైన కృషి. అది ఎంత కృషి అంటే, దశాబ్దాల పాటు అసలు ఒళ్ళు దాచుకోకుండా శ్రమని మర్చిపోయి విపరీతంగా అతను కష్టపడి ఆ పేరును నిలబెట్టడానికి, గెలిపించడానికి పడిన తపనకి అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారి వల్ల మీరు చిరంజీవి అండి, మీ వల్ల మేమంతా సుఖీభవ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు నమస్తే అందరికీ. రాఘవేంద్రరావు గారికి నమస్తే సార్, వివి వినాయక్ గారికి నమస్తే. చిరు సార్ నమస్తే. బాస్ ఈజ్ బాస్, బాస్ ఈజ్ నాట్ బ్యాక్ బట్ బాస్ ఈజ్ బాస్ అని సినిమాతో అందరికీ చాటి చెప్పిన అనిల్ రావుపూడి అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్. అమేజింగ్ ఎనర్జీ ఇన్ ద లాస్ట్ 15 days. అసలు థియేటర్లలో అయితే అదిరిపోయింది. చిరంజీవి గారి పక్కన నేను ఎప్పుడు చేస్తానని అనుకోలేదు, బట్ సార్ పక్కన ఇట్లా యాక్ట్ చేస్తుంటే ఇది నిజంగానే సార్ డైలాగ్సే చెప్తున్నారా ఏంటి, ఏం జరుగుతోంది? నాకు అన్ని ముందర సినిమాల డైలాగులు అండ్ సార్ డ్యాన్స్ చేస్తుంటే ఆ పాటల స్టెప్స్ చూసేవాడిని నేను సెట్ మీద ఉండి. మెల్లమెల్లగా అరే బాబు ఒక డైలాగు మనకు కూడా ఉన్నప్పుడు సార్ పక్కన మళ్ళీ ఇట్లనే ఉంటే ఎక్కువ టేకులు అవుతాయి, కొంచెం లెట్ మీ జస్ట్ పుల్ అప్ మై సాక్స్ అనుకొని అలా నన్ను నేను సంభాలించుకొని సార్ పక్కన యాక్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషలీ ఆడియన్సెస్కి అయితే థ్యాంక్స్ అ టన్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అ బిగ్ హిట్. అనిల్ అన్న హిట్ మెషిన్ అన్నా నువ్వు. సార్ బాస్ ఈజ్ బాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హర్షవర్ధన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇక్కడికి రాగానే అనిల్ గారు నన్ను ఇలా అన్నారు, అంటే యా కరుణ ప్లీజ్ స్టార్ట్. ఏంటి స్క్రిప్టా? లాస్ట్ టైం నేను ఏం మాట్లాడాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఈరోజు నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. ముందుగా సినిమాని హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. చిరంజీవి గారితో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 2004లో శంకర్దాద్ ఎంబీబీఎస్లో చిరంజీవి గారు ఎనర్జీ, హార్డ్ వర్క్, ఆరా చూసి షాక్ అయిపోయాను. ఇప్పుడు 2025లో ఈ సినిమాలో అదే ఎనర్జీ, అదే హార్డ్ వర్క్, అదే ఆరా. సార్, యూ ఆర్ తెలుగు ప్రైడ్ సార్, ప్రైడ్ ఆఫ్ తెలుగు, సారీ. వీఆర్ సో హ్యాపీ టు, మాటలు రావట్లేదు, సో హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ సార్. అసలు ఇంత సూపర్ హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. అనిల్ సార్ గురించి చెప్పాలి. సార్, మీరు ఎవ్రీ సంక్రాంతికి ఒక సినిమాతో వస్తున్నారు, ఈ సినిమాతో కూడా వచ్చారు. ఆడియన్స్ అందరు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా చాలా హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద ఫిల్మ్, దే ఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఆల్సో ఇన్ దిస్ పార్ట్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చిట్టి గారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ భట్ల సార్ ఇప్పుడు మాట్లాడతారు. ఇంత ఘన విజయం సాధించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మాతలు సాహు గారు, సుస్మిత్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్ళు అయిన సందర్భం లాస్ట్ ఇయర్. చిరంజీవి గారితో ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి వర్క్ చేయాలని చాలా కోరిక ఉండేది. ఆ కోరిక అనిల్ గారి ద్వారా, ఈ సినిమా ద్వారా తీరింది. థ్యాంక్ యూ అనిల్ గారు. గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం, అందులో మంచి ఫ్యామిలీ సాంగ్ ఇచ్చారు. మళ్ళీ ఇందులో కూడా ఈ భార్యాభర్తల మధ్య సాంగ్ ఇచ్చారు. సో నాకు కెరీర్కి కానీ నా రైటింగ్ స్టైల్కి కానీ కొంచెం డిఫరెంట్ సాంగ్స్ ఈ రెండును. కాకపోతే అనిల్ గారు ఫస్ట్ అన్నారు, డిస్ట్రిబ్యూటర్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. సో ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. తెలుగు సినిమా కలెక్షన్స్ పవర్ మళ్ళీ మాకు చూపించిన మనశంకర్ వరప్రసాద్ గారికి థ్యాంక్ యూ. సంక్రాంతి గుడ్ లక్ చామ్ అనిల్ గారికి థ్యాంక్ యూ. అండ్ మేము డిస్ట్రిబ్యూటర్స్ తరపున ఎప్పుడూ అన్నపూర్ణ నుంచి ఒక మంచి సినిమాకి వచ్చే రివార్డ్స్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టడం అంటే అసలు దానికన్నా సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తరపున ఐ వుడ్ లైక్ టు సే దట్ సాహో గారు, సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద మల్టీవైటమిన్ బూస్ట్ వీ నీడెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిబిటర్స్ అందరికీ మాకు సపోర్ట్ చేసి సంక్రాంతి టైంలో అందరూ ఎన్ని థియేటర్లు, ఏం గొడవ, ఎవ్రీవన్ ఇస్ ఫైటింగ్, గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాము. ఆ పరుగులో మాకు ఎగ్జిబిటర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. గ్రౌండ్ లెవెల్లో మా సాయిబాబా గారు, సుబ్బయ్య గారు, ఉత్తరాంధ్రాని, మనశంకర్ గారిని ఉత్తరాంధ్రలో చాలా గట్టిగా చూసుకుని దానికి మేము రికార్డ్ కలెక్షన్స్ అందజేస్తామని Day 1 నాకు చెప్పారండి. సో థ్యాంక్ యూ అగైన్ సుష్మిత, థ్యాంక్ యూ సాహు గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.